రైట్, యాక్చువల్గా ఈ టైంకి చాలా నిశ్శబ్దంగా ఉండాల్సిన రోడ్స్ అన్నీ కూడా ఉర్రూ తలూగుతూ ఉత్సాహంగా కోలాహలంగా విజిల్స్ వేసుకుంటూ విక్టరీని ఎంజాయ్ చేస్తూ జనాలందరూ కూడా రోడ్లపై గుమిగూడి ఫ్లాష్ లైట్స్ మధ్యలోనే వాళ్ళ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. జాతీయ పతాకాల్ని ఎగరవేస్తూ భారత్ మాతాకి జై, జై హో ఇండియా అంటూ ప్రతి ఒక్కరూ నినాదాలు చేస్తూ ఇండియన్ టీం విక్టరీని తమ విక్టరీగా భావించి సెలబ్రేట్ చేసుకుంటున్న విజువల్స్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా డాన్సులు చేస్తూ టపాసులు కాలుస్తూ ఎంజాయ్ చేస్తున్న విజువల్స్ చూడొచ్చు. చరిత్ర తిరగరాసింది టీమిండియా. ఆతిథ్యం ఇస్తూ ఛాంపియన్స్గా నిలవడం ఇదే తొలిసారి. దీంతో 3 సార్లు T20 వరల్డ్ కప్ గెలిచింది భారత్. 2007లో మొదటిసారిగా, 2024లో రెండోసారి, ఇక 2026లో 2024, 2026లో బ్యాక్ టు బ్యాక్ గెలవడంతో ఇది ఇంకా ప్రత్యేకమైన విక్టరీ అనే చెప్పాలి. వరల్డ్ కప్ గెలవడం నిజంగా సూపర్ సెలబ్రేషన్స్లో బిజీ అయిపోయారు క్రికెట్ అభిమానులంతా. వరుసగా రెండోసారి గెలవడంతో ఇంకాస్త జోష్తో సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. MS ధోని, రోహిత్ శర్మ, సూర్యకుమార్ కెప్టెన్లుగా T20 వరల్డ్ కప్ గెలిచారు. 4 ఏళ్లుగా ICC ట్రోఫీని శాసిస్తోంది భారత్. 2024లో T20 వరల్డ్ కప్ గెలిచింది టీమిండియా. ఇక 2025లో ఉమెన్స్ వరల్డ్ కప్ ఛాంపియన్స్ ట్రోఫీ, ఇక నౌ 2026లో T20 వరల్డ్ కప్ గెలిచింది ఇండియా. బ్యాక్ టు బ్యాక్ విక్టరీస్తో ఎంజాయ్ చేస్తున్నారు క్రికెట్ అభిమానులంతా. మనం చూడొచ్చు విజువల్స్లో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ మూమెంట్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఒక పక్కన మార్నింగ్ అంతా ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ జరిగాయి. అండ్ నౌ ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూస్తుంది ఎక్కువగా అమ్మాయిలే కనిపిస్తున్నారు. విక్టరీని పూర్తిగా ఎంజాయ్ చేస్తూ డాన్సులు చేస్తూ మైమరిచిపోతూ వాళ్ళు ఈ విక్టరీని ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ సెకండ్ బాక్స్లో జాతీయ పతాకాలను ఎగరవేస్తూ భారత్ మాతాకి జై, జై హో భారత్ అంటూ టీమిండియాని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు క్రికెట్ అభిమానులు. అండ్ స్పెషల్ కలర్స్తో కూడా ఈ విక్టరీని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అండ్ ఇంకొక బాక్స్లో మనం చూస్తున్నాం ఫ్లాష్ లైట్స్ నడుమ డ్యాన్సులు చేస్తూ వాళ్ళని వాళ్ళు మైమరిచిపోయారు. ఈ విక్టరీని ఎంజాయ్ చేసే మూడ్లోకి వెళ్ళిపోయారు. అండ్ హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర అయితే ఈ జోష్ ఇంకాస్త ఎక్కువగానే కనిపిస్తుందని చెప్పాలి. మనం చూడొచ్చు ఈవెన్ లైట్స్ లేకపోయినా కానీ ఫోన్లో ఫ్లాష్ లైట్స్ వేసుకొని మరి వాళ్ళు ఈ విక్టరీ మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ మైమరిచిపోయి డ్యాన్సులు చేస్తున్నారు. అండ్ ఫ్లాగ్స్ పట్టుకొని వాళ్ళు డ్యాన్సులు చేస్తున్న విజువల్స్ మనం చూడొచ్చు. ఒక పక్కన ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. అండ్ మరో పక్క ఈ సెలబ్రేషన్స్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయకోకుండా ఇటు సైడ్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ట్రాఫిక్ని ఇటు సైడ్ ట్రాఫిక్ పోలీసులు క్లియర్ చేస్తూ ఉన్నారు. అండ్ రోడ్స్ అన్నీ కూడా జన సందోహంతో మునిగిపోయాయి. అండ్ ఇటుపక్క నాట్ ఓన్లీ ఇండియా, అమెరికాలో కూడా ఇండియన్స్ ఈ విక్టరీని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆతిథ్య దేశం ఛాంపియన్స్గా నిలవడం ఇదే తొలిసారి కావడంతో ఇంకాస్త డబల్ జోష్ అయిందనే చెప్పాలి. ఈ విక్టరీకి ఇంకాస్త యాడ్ ఆన్ జోష్ అయిందనే చెప్పాలి. మరోపక్క డాక్టర్స్ కూడా విత్ స్టెథోస్కోప్ అండ్ కోట్స్తోనే వాళ్ళు ఈ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు.